హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ప్రభుత్వ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి నోటిఫికేషన్ లో భర్తీ చేసిన ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేదు, అలాగే ఎటువంటి ఫీజు కూడా లేకుండానే అభ్యర్థుల్ని కేవలం సర్టిఫికేట్స్ లో ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు చూస్తున్న వారిలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి టెక్నీషియన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్కి సంబంధించి టెక్నీషియన్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 23,220 రూపాయలుగా ఒక నెలకి మెన్షన్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. ఇక వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి, ఏజ్ లిమిట్స్ గురించి క్లియర్గా చూద్దాం. సో వీరికి చూసినట్లయితే మొదటగా డిప్లొమా డిఎంఎల్టీ క్వాలిఫికేషన్ లేదా ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ లేదా బ్లడ్ బ్యాంక్ టెక్నాలజీ లేదా ఇంటర్మీడియట్ తర్వాత ఇక క్వాలిఫికేషన్స్ అన్ని ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే 1 ఇయర్ రెలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక లేదంటే డిగ్రీ ఎంఎల్టీ క్వాలిఫికేషన్తో కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే బ్లడ్ బ్యాంక్ టెక్నాలజీతో పాటు 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీఎస్సీ ఇన్ హెమటాలజీ అండ్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉండి 6 months రెలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండే అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎంఎస్సీ ఇన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అలాగే 6 months ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఫీల్డ్లో ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే పీజీ డిప్లొమా ఎంఎల్టీ విత్ 6 months ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఫీల్డ్లో ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అదే విధంగా ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years వరకు మెన్షన్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఈ యొక్క ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ టెక్నీషియన్ సంబంధించి ఇన్ని రకాల క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. వీటన్నిటిలో కూడా మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ అప్లై చేసుకుని ఒక ఉద్యోగానికి అయితే పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. సో చెప్పుకోవాలంటే వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు. సో చాలా మంది కూడా ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ కంప్లీట్ చేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు. వారికైతే ఈ నోటిఫికేషన్ ఒక చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎక్కువ పోస్టులు అయితే లేవు, కేవలం 2 పోస్టులనే భర్తీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఒక పోస్ట్ కోసం మనం పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి మొదటగా 6 months కాలానికి 6 months పీరియడ్ కోసం నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు. మొదటగా 6 months కాలానికి రిక్రూట్మెంట్ జరుగుతుంది. దాని తర్వాత రిక్వైర్మెంట్ ప్రకారంగా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి వేకెన్సీస్ సంబంధించి పెరగొచ్చు లేదంటే తగ్గొచ్చు అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఎడ్యుకేషన్ లేదా ఎక్స్పీరియన్స్ లేదా రిలీవింగ్ లేదా అండ్ లాస్ట్ 3 months పే స్లిప్స్ కూడా అన్ని కూడా తీసుకొని ఇంటర్వ్యూకి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ కూడా మనం తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో మీకు సంబంధించిన అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకొని రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఫోటో కాపీ ఆఫ్ పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకుని వాటితో పాటు 1 side సెల్ఫ్ అటెస్టెడ్ జెరాక్స్ కాపీస్ కూడా తీసుకొని మన ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూపించిన పోస్టులన్నీ కూడా ప్యూర్లీ టెంపరీ బేస్ ఉద్యోగాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చూడండి. ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ చూసినట్లయితే కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే మీరు వెళ్ళొచ్చు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో భర్తీ చేసేందుకు ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ నుంచి టెక్నీషియన్ అనే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాకిన్ డేట్ వచ్చేసి 23/3/2026 అనమాట. ఈ నెల 23వ తారీఖున ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు కూడా ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయబోతున్నారు. సో వెన్యూ లేదా అడ్రస్ చూసినట్లయితే హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అగన్నంపూడి, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ యొక్క అడ్రస్లో మనం వాకిన్ ఇంటర్వ్యూకి పార్టిసిపేట్ చేసి మీకున్నటువంటి మెరిట్ ఆధారంగా ఒక ఉద్యోగానికి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. సో మరి మీ కనుక ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా వెళ్ళి ఒక ఉద్యోగానికి సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ డిజైన్ కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.